ఇదేనా మీడియా సంస్థ చేయాల్సింది? మనమేం చేయాలి? ఆలోచిద్దాం. కుటుంబాలు వ్యక్తిగతం, అందులోని గొడవలు సర్వసాధారణం. ఎందుకు సెలబ్రిటీలు కాదు కదా, మహామహులు కూడా మినహాయింపు కాదు. గొడవలు లేని కుటుంబాలు దాదాపుగా ఉండవు, లేవు. కేవలం ఈ గొడవల్లో ఎక్కువ తక్కువలు మాత్రమే ఉంటాయి. మంచు మోహన్ బాబు కుటుంబంలో కూడా ఈ గొడవలున్నాయి, కానీ ఎక్కువగా ఉన్నాయి. గొడవలు పెట్టుకునేవారు దానిని రచ్చ చేసేందుకు, తమ మాట వినని వారు పరువు బజారు కీడ్చేందుకు ఆ కుటుంబంలోని వ్యక్తులే అన్ని ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే మంచు మనోజ్ కూడా తన అనుకున్నది జరగడం కోసం మీడియాను ఇన్వాల్వ్ చేశాడు. మీడియాను అడ్డం పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవాలనుకున్నాడు. అయితే సెలబ్రిటీల జీవితాల గురించి వార్తలు ఇవ్వడం, గాసిప్స్ ప్రసారం చేయడం మీడియాలో సర్వసాధారణం. కాకపోతే మీడియా సంస్థలు అనేకసార్లు స్వయం నియంత్రణ ద్వారా కుటుంబాల గొడవల్లో ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎక్కడ ఆగాలి అని నిర్ణయించుకుని పూందాగా వ్యవహరించాయి. ఆ గౌరవాన్ని పొందాయి. మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవల విషయంలోనూ అనేక మీడియా సంస్థలు స్వయం నియంత్రణ పాటించాయి. మంచు మనోజ్ మీడియాను ఆహ్వానించి మీడియా ముందే ఇంటి గేటు బద్దలు కొట్టి తన బౌన్సర్లను వెంటేసుకుని లోపలికి చొచ్చుకెళ్లాడు. నానా రచ్చ చేశాడు. అప్పటికే మోహన్ బాబుకు ఈ విషయం తెలిసి వారికి నమస్కారం చేస్తూనే బయటకు వచ్చారు. ఈ విషయం ఆ వీడియో చూసిన వారెవరికైనా తెలుస్తుంది. అయితే ఆయన మీడియా వద్దకు వచ్చి వారందరూ ఒక దగ్గర మీడియా సమావేశం మాదిరిగా ఉంటే దానిని ఉద్దేశించి మాట్లాడాలనుకున్నారు. కాని అందరితో మాట్లాడితే మాకేముంటుంది గొప్ప, అందులో ఏముంటుంది కిక్కు అనుకున్న సదరు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఆయన పూర్తిగా బయటకు రాకముందే మైకు తీసుకెళ్లి ఆయన మొహంలో పెట్టాడు. ఆ తోపులాటలో మైకు పెట్టే క్రమంలో మోహన్ బాబుకు దెబ్బ తగలడంతో ఆయన సహనం కోల్పోయాడు. అసలే మనోజ్ చికాకు పెడుతున్నాడు, పైగా మీడియాను బౌన్సర్లను వేసుకుని గేటు బద్దలు కొట్టుకుని వచ్చాడు. అయినా తాను సంయమనం పాటించి సంస్కారంగా నమస్కరిస్తూ వస్తుంటే ఆ సంస్థ ప్రతినిధి ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల మోహన్ బాబు మరింత అసహనానికి గురి కావాల్సి వచ్చింది. వయస్సు రీత్యా, పరిస్థితుల రీత్యా తనేం చేస్తున్నానో కూడా తనకే తెలియని స్థితిలో ఆయన ముఖం మీదకు వచ్చి దెబ్బ తాకించిన మైకును ఆపే ప్రయత్నంలో, మైకును పక్కకు పెట్టే ప్రయత్నంలో ఆ ఛానల్ ప్రతినిధికి దెబ్బ తగిలింది. ఇదంతా కూడా అనుకోకుండా జరిగిన ప్రమాదం, దురదృష్టకర సంఘటన. దీనిని ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఖండించారు, క్షమించమని అడిగారు. అయితే కుటుంబ గొడవల్లో అత్యుత్సాహం ప్రదర్శించడమే ఆహ్వానించదగింది కాదు. ఒక గీత దాటి ఆ సంస్థ ప్రతినిధి ప్రవర్తించడం వల్లే ఈ సంఘటన జరిగింది. అతను అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ కేవలం సంస్థ కోసమే అతను అలా చేశాడు. అతను అలా చేసే విధంగా సంస్థే శిక్షణ ఇచ్చింది. అయ్యప్ప మాల అంటేనే సహనం, కానీ ఆ ప్రతినిధి కేవలం ఎక్స్క్లూజివ్ కోసం చేసిన ప్రయత్నమే గొడవకు కారణమైంది. ఇది సత్యం. కట్నం తీసుకున్నవాడు గాడిదా అని హితవు పలికే సదరు ఛానల్ కుటుంబ విషయాల్లో ఒకవైపు వారు పిలిచినా సరే జోక్యం చేసుకోవడం సరైంది కాదు, హద్దులు దాటి వ్యవహరించరాదు అని ఎందుకు తెలుసుకోవడం లేదు? స్వీయ నియంత్రణ పాటించడం లేదు, కుటుంబాలను గౌరవించడం లేదన్నది ప్రశ్న. కేవలం టీఆర్పీ రేటింగ్ల కోసం మేమెంతవరకైనా దిగజారుతాం, మమ్మల్ని కాదంటే, వారిస్తే అడ్డుకుంటే వారిని చీల్చి చెండాడుతాం, అసహ్యంగా పేర్లు పెట్టి రాక్షసానందం పొందుతాం, అవసరమైతే మిగతా మీడియా వారిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తాం, పోలీసులను ప్రభావితం చేసి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టిస్తాం, కోర్టుల కీడుస్తాం, బెయిలు రద్దు కాకముందే రద్దయినట్లు, పారిపోయినట్లు తప్పుడు ప్రచారాలు చేసి దెప్పిపొడుస్తాం, వారి పరువు గంగలో కలిపే వరకు నిద్రపోం అనే తరహాలో రెచ్చిపోతామన్నట్లు వ్యవహరిస్తోంది. ఎదుటివారి వయసు, అతని కృషి, స్థాయి, గౌరవం ఇవన్నీ గాలి కొదిలేసి అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆధారంగా అతన్ని జడ్జి చేస్తాం, కించపరుచుతాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడతామంటోంది. ఇది సరైనదేనా? ఒక్క సంఘటనతో ఒక వ్యక్తిని జడ్జి చేయవచ్చా? అతన్ని కించపరచవచ్చా? ఆలోచిద్దాం. అనుకోకుండా తప్పు జరిగింది, దానికి చింతిస్తున్నాం, క్షమాపణలు కోరుతున్నాం, బాధితులను ఆదుకుంటాం, వారికి అండగా నిలబడతాం, మొర్రో అంటున్నా వినకుండా నిన్ను వెంటాడుతాం, వేటాడుతాం, నీ సంగతి చూస్తామన్నట్లు బెదిరిస్తోంది. ఇది ఆహ్వానించదగిందేనా? ఆలోచిద్దాం. సంస్కారం, సభ్యతల గురించి మాట్లాడే సదరు మీడియా ఛానల్ కనీసం పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్న ఆర్యోక్తిని కూడా మరిచి క్షమించమని వేడుకున్న వారిని కూడా కనికరించకుండా శునకానందం పొందడం నిజంగా బాధాకరం. దీనిని సమర్థిద్దామా? ఆలోచిద్దాం. కాబట్టి మీడియా సంస్థలు ఈ విషయాన్ని గమనించాలి. నిజంగా సదరు మీడియా ప్రతినిధి ఈ అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారు? ఆయన ప్రదర్శించడం వల్ల ఇది జరిగిందా? మోహన్ బాబు ఫలానా మీడియా వారు ఎక్కడున్నారని వెదికి మరీ వారి మీద దాడి చేశారా? ఈ ఒక్క విషయాన్ని ఆలోచిస్తే ఇది అనుకోకుండా జరిగిందా, కావాలని చేసిందా అనేది అందరికీ అర్థమవుతుంది. ఇందులో మోహన్ బాబు కావాలని చేశాడన్న
ఆ ఛానల్ వాదాన్ని బలపర్చుదామా, ఖండిద్దామా? ఆలోచిద్దాం. అనుకోకుండా జరిగిన సంఘటన, క్షమాపణలు, కేసులు అయ్యాక కూడా దానిని భూతద్దంలో పెట్టి రంధ్రానేశ్వన చేసి ఆ వ్యక్తి పరువు తీసి ఆ కుటుంబం గౌరవం దెబ్బతీసి ఆడుకునే నైతికత ఈ మీడియా ఛానల్కు ఉందా? మిగిలిన మీడియా సంస్థలుగా ఆలోచిద్దాం. ఒక సంస్థ చేసే కుట్రలో అందరూ భాగం కావద్దు. ఆ సంస్థపై ఇప్పటికే ఎంతో మంది తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టులు కూడా మందలించాయి. మానవత్వం మరిచి రేటింగ్ల కోసం వారు చేసే కార్యక్రమాలను తప్పుబట్టాయి. ఈ విషయంలో వారి వ్యక్తిగత పరువును మీడియా పరువుగా పరిగణిద్దామా? వారిది తప్పని వారిద్దామా? ఆలోచిద్దాం. కాబట్టి ఈ వ్యవహారంలో మిగిలిన మీడియా సంస్థలు నిజానిజాలు గురించి, నైతికత గురించి ఆలోచించి మోహన్ బాబుకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. తప్పైందన్న వ్యక్తిని వెంటాడే ఈ ఛానల్ తీరును ఖండించాలి. కుటుంబ గొడవల్లో హద్దులు దాటుతున్న ఈ వ్యవహారాన్ని ఎత్తిచూపాలి. అత్యుత్సాహం ప్రదర్శించి ఎదుటి వారిని రెచ్చగొట్టి ఆ మంటల్లో చలి కాచుకునే ఈ ఛానల్ తీరును వ్యతిరేకించాలి. ఇకనైనా ఆ ఛానల్ అంటే మీడియా, మీడియా అంటేనే ఆ ఛానల్ అన్న విధానాన్ని మానేద్దాం. ఎవరి ఛానల్ వారికి గొప్ప. తప్పైందన్నప్పుడు గౌరవంగా తప్పుకోవాలి. కానీ టీఆర్పీ రేటింగ్ల కోసం, మాదే అత్యధిక వ్యూవర్షిప్ ఉందని చెప్పుకునే రికార్డుల కోసం ఇలాంటి చిల్లర కార్యక్రమాలను తప్పని వారించాలి. మీడియాకు నైతిక విలువలున్నాయన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడుదాం. 1-2 సంస్థలు చేసే తప్పును మీడియా మొత్తానికి ఆపాదించే విధంగా వ్యవహరించడం ఆపేద్దాం. దీనిపై లోతుగా ఆలోచిద్దాం. కుటుంబాలను గౌరవిద్దాం. క్షమించమని అడిగిన వారి సంస్కారాన్ని ఆహ్వానిద్దాం. ఆలోచిద్దాం. జై హింద్.